ఫిబ్రవరి చివరి నుంచి కొనసాగుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ యుద్ధంగా కాదు, ప్రపంచ భద్రత, ఇంధన సరఫరా, అంతర్జాతీయ చట్టాలు మరియు గ్లోబల్ డిప్లొమసీని ఒకేసారి పరీక్షిస్తున్న మహా సంక్షోభంగా మారాయి. 50 రోజులకు పైగా కొనసాగుతున్న ఈ సంఘర్షణలో వేల మంది ప్రాణాలు కోల్పోవడం, లక్షలాది మంది నిరాశ్రయులవడం, అణు ప్రమాద భయం పెరగడం వల్ల ఈ యుద్ధం ఒక సాధారణ సైనిక ఘర్షణ కాదని స్పష్టమవుతోంది. ఈ మొత్తం పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే దీన్ని 3 లేయర్లలో చూడాలి. మొదటిది మిలిటరీ ఎస్కలేషన్, రెండోది అణు ప్రమాదం, మూడోది హార్మూజ్ జలసంధి, చమురు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం. ఈ 3 కలిసినప్పుడు మాత్రమే ఈ యుద్ధం ఎందుకు ఇంత భయంకరంగా మారిందో అర్థమవుతుంది. ఇప్పుడు దీనిపై విశ్లేషిద్దాం. సంఖ్యలు ఎప్పుడూ నిర్జీవంగా కనిపిస్తాయి. 2000, 2001, 26, 13 ఇవన్నీ పత్రికల్లో, బ్రేకింగ్ న్యూస్లో లేదా సోషల్ మీడియా ఫీడ్లో కేవలం గణాంకాల్లా కనిపిస్తాయి. కానీ ఆ సంఖ్యల వెనక కుటుంబాలు ఉన్నాయి, శిథిలమైన ఇళ్లు ఉన్నాయి, తెగిపోయిన సంబంధాలు ఉన్నాయి, అనాథలుగా మిగిలిపోయిన పిల్లలు ఉన్నారు. మనకున్న సమాచారం ప్రకారం ఈ యుద్ధంలో ఇరాన్లో 2000కి పైగా, లెబనాన్లో 2100కి పైగా, ఇజ్రాయెల్లో 26 మంది, అలాగే 13 మంది అమెరికన్ సైనికులు కూడా మరణించారు. ఈ సంఖ్యలు కలిపితే ఇది ఒక ప్రాంతీయ యుద్ధంలా కాకుండా ఒక బహుళ దేశాల మానవీయ విపత్తుగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ యుద్ధం ఇంకా కొనసాగితే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు మరణాలు, గాయాలు, పారిపోతున్న కుటుంబాలు, ఆహారం, నీరు, వైద్యం కొరత, భవిష్యత్తు పట్ల భయం. యుద్ధం వల్ల చివరికి మిగిలేది ఒకటే, అదే మానవ జీవితాలు చెల్లాచెదురు కావటం. రాజకీయ లక్ష్యాలు, సైనిక విజయాలు, ప్రతీకార చర్యలు అన్నీ చివరికి సాధారణ ప్రజల జీవితాల మీదే ప్రభావం చూపుతాయి. ఈ యుద్ధంలో అత్యంత ప్రమాదకర దశ ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడులే. మార్చి 21న నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీపై దాడి జరిగిందని ఈ వివరణ చెబుతోంది. కానీ బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చుట్టూ జరిగిన దాడులు మరింత ఆందోళన కలిగించాయి. కారణం సింపుల్, బుషెహర్ ఇరాన్లోని ఏకైక పనిచేస్తున్న అణు విద్యుత్ కేంద్రం. దానిలో భారీ పరిమాణంలో అణు పదార్థం ఉంటుంది. ఈ కేంద్రానికి చిన్నపాటి నష్టం జరిగినా కూడా పరిస్థితి విపరీతంగా మారే ప్రమాదం ఉంది. రేడియో యాక్టివ్ పదార్థం లీక్ అయితే నీటి వనరులు కలుషితం అవుతాయి. తీర ప్రాంతాలు, మత్స్యకార జీవనాధారం, త్రాగునీటి వనరులు, ప్రజారోగ్యం అన్నీ దెబ్బతింటాయి. చెర్నోబిల్ లేదా ఫుకుషిమా తర్వాత ప్రపంచం నేర్చుకున్న పాఠం ఏంటంటే అణు కేంద్రాలపై యుద్ధం అంటే కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు, అది తరతరాల పాటు నిలిచే విపత్తు. అలాంటి ప్రాంతంలో 4 బాంబులు పడడం ఈ యుద్ధం ఎంత దగ్గరగా అణు విపత్తు అంచుకు వచ్చిందో చూపిస్తోంది. ఇలాంటి దాడులు అంతర్జాతీయ చట్టాల పరంగా కూడా తీవ్ర సందేహాలను లేపుతాయి. పౌర మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా మారితే అది మానవతా చట్టాల ఉల్లంఘనగా పరిగణించబడే ప్రమాదం ఉంది. అదే కారణంగా ఈ యుద్ధం సైనిక చర్యతో పాటు ఒక న్యాయ, నీతి సంక్షోభంగా కూడా మారింది. యుద్ధ కథనంలో అత్యంత సంచలనాత్మక అంశం డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్. ఆయన ఇరాన్ ఆకాశంలో పూర్తి ఎయిర్ డామినెన్స్ సాధించామని చెబుతూ ఇరాన్ సైనికంగా ఓడిపోయిందన్న భావన కలిగించేలా మాట్లాడారు. కానీ ఏప్రిల్ 3 ఘటన ఈ దావాలను గట్టిగా ప్రశ్నించింది. ఇరాన్ అమెరికా యొక్క F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ ను కూల్చేసింది. ఇలాంటి ఘటనలు యుద్ధంలో ఒక ముఖ్యమైన మలుపు. ఎందుకంటే ఆధిపత్యం ఉందని చెప్పే దేశం ఒక యుద్ధ విమానాన్ని నష్టపోవడం అంటే అది కేవలం నష్టం కాదు, ప్రతిష్టాపరమైన షాక్ కూడా. ఒక యుద్ధంలో శత్రువు కేవలం మీ ఆయుధాలను మాత్రమే కాదు, మీ దావాలను కూడా లక్ష్యంగా చేసుకుంటాడు. ఇక్కడ ఇరాన్ చేసింది అదే. అమెరికా ఆకాశంపై పూర్తి నియంత్రణ ఉందన్న నమ్మకాన్ని ఈ ఘటన దెబ్బతీసింది. అమెరికన్ జెట్ కూలిన తర్వాత జరిగిన రక్షణ కథనం ఈ యుద్ధంలోని అత్యంత నాటకీయ భాగాలలో ఒకటి. పైలట్ ను కొన్ని గంటల్లో రక్షించగా రెండో వ్యక్తి అయిన వెపన్ సిస్టమ్ ఆఫీసర్ గాని మిగతా సిబ్బంది గాని ఎక్కడ ఉన్నారో తెలియలేదు. ఆ ఎయిర్ మ్యాన్ 24 గంటలకు పైగా శత్రు ప్రాంతంలో దాక్కున్నాడని, గాయాలతో 7000 అడుగుల ఎత్తుకు చేరుకుని పర్వతపు పగుళ్లలో దాక్కున్నాడు. ఇది మిలిటరీ సర్వైవల్ కి సంబంధించిన
ప్రాథమిక నియమాలను గుర్తు చేస్తుంది. ఎత్తైన ప్రదేశాలు, తక్కువ కదలిక, రేడియో ద్వారా సంక్షిప్త సందేశాలు ఇవన్నీ యుద్ధంలో ప్రాణాలను కాపాడే కీలక పద్ధతులు. గాడ్ ఈజ్ గుడ్ అనే 3 పదాల మెసేజ్ ఆ వ్యక్తి ఎంత తీవ్ర ఒత్తిడిలోనూ మనుగడ కోసం పోరాడుతున్నాడో సూచించింది. CIA ద్వారా డిసెప్షన్ క్యాంపెయిన్ జరిపి ఇరాన్ను తప్పుదోవ పట్టించారన్న కథనాలు ఆధునిక యుద్ధంలో సమాచార యుద్ధం ఎంత కీలకమైందో చూపిస్తోంది. భూభాగంలో కాల్పులు మాత్రమే కాదు, సమాచారం, డిస్ఇన్ఫర్మేషన్, మోసం, వేగం, కమాండ్ కంట్రోల్ ఇవన్నీ యుద్ధ భాగాలే. చివరికి డెల్టా ఫోర్స్, నేవీ సీల్స్ సహాయంతో అతను రక్షించబడడం అమెరికా తన సైనిక ప్రతిష్టను నిలుపుకోవడానికి ఎంత పెద్ద ఆపరేషన్ చేపట్టిందో చెబుతుంది. ట్రంప్ ఇరాన్కు హార్ముజ్ జలసంధి తెరవాలని 4 సార్లు డెడ్లైన్ ఇచ్చాడన్న అంశం ఈ సంక్షోభంలో రాజకీయ నాటకీయతను పెంచింది. డెడ్లైన్లు ఆయుధాల్లా పనిచేస్తాయి. అవి ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేస్తాయి. కానీ అదే సమయంలో వెనక్కి తగ్గే మార్గాన్ని కూడా కొన్నిసార్లు మూసేస్తాయి. ఏప్రిల్ 7న ట్రంప్ చేసిన కామెంట్స్, ఓపెన్ ద స్ట్రైట్ అంటూ అసభ్యకర భాషలో చేసిన బెదిరింపులు పరిస్థితిని మరింత వేడెక్కించాయి. అంతకుముందు డెడ్లైన్ ముగియడానికి కేవలం 90 నిమిషాల ముందు ఇరాన్, అమెరికా మధ్య 2 వారాల తాత్కాలిక సీజ్ ఫైర్ కుదిరింది. ఇది ఒకవైపు యుద్ధం ఆగే ఆశను కలిగించింది, మరోవైపు ఇది శాశ్వత శాంతి కాదని కూడా స్పష్టమైంది. తాత్కాలిక కాల్పుల విరమణ అంటే యుద్ధం ముగిసిందని కాదు, అది కేవలం ఒక చిన్న విరామం మాత్రమే. ఈ సీజ్ ఫైర్ లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిందన్న విషయం దౌత్య వేదికపై కొత్త చర్చలకు దారితీసింది. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం, మరోవైపు ప్రాంతీయ శక్తుల ప్రయోజనాలు. ఈ రెండు కలిసినప్పుడు పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. శాంతి ఒప్పందాలు కాగితంపై కనిపించినంత సులభం కాదు. వాటిని అన్ని పాత్రదారులు అంగీకరించాలి. సీజ్ ఫైర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్ పై 100కు పైగా దాడులు చేసి 300 మందిని చంపిందన్న సమాచారం శాంతి ప్రయత్నాల బలహీనతను బయటపెట్టింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్ ఈ సీజ్ ఫైర్ లో భాగం కాదని చెప్పడం ప్రాంతీయ రాజకీయాల వాస్తవాన్ని మరోసారి చూపించింది. యుద్ధం యొక్క ఒప్పందంతో ఆగదు. ప్రతి దేశం తన అజెండాను ముందుకు తెస్తుంది. ఈ సందర్భంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కమెంట్స్ కూడా ముఖ్యమైనవి. అమెరికా లెబనాన్ ను ఈ ఒప్పందంలో చేర్చలేదని చెప్పడం మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఉన్న అసమంజసతను చూపిస్తుంది. ఒక పక్షం శాంతి అంటుంటే మరో పక్షం తాము ఆ ఒప్పందంలో లేము అంటోంది. ఇదే ఈ సంక్షోభపు అసలు విషాదం. ప్రతి దేశం తన సరిహద్దులు, తన షరతులు, తన శత్రువులు అన్నీ వేరుగా చూస్తోంది. ఈ యుద్ధంలో హార్ముజ్ జలసంధి ఒక ఫ్లాష్ పాయింట్ గా మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఇది అత్యంత కీలక మార్గం. ఇక్కడ చిన్న అడ్డంకి కూడా అంతర్జాతీయ చమురు ధరలను, సరఫరా వ్యవస్థలను, ట్రేడ్ మార్గాలను కుదిపేస్తుంది. ఇరాన్ పోర్టులపై అమెరికా బ్లాకేడ్ విధించడం, ఇరాన్ జలసంధిని తెరిచింది, మూసింది అన్న మార్పులు ఇవన్నీ ప్రపంచ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో నౌకల రవాణా, బీమా ఖర్చులు, ఇంధన ధరలు, సరఫరా చైన్ ఇవన్నీ దెబ్బతింటాయి. హార్ముజ్ కేవలం ఒక సముద్ర మార్గం కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ధమని లాంటిది. అది బిగుసుకుపోతే దాని ప్రభావం టెహ్రాన్ నుంచి టోక్యో, లండన్ నుంచి చెన్నై వరకు పాకుతుంది. ఈ సంక్షోభం భారత్కు కూడా తక్కువ నష్టం చేయలేదు. 2 భారతీయ జెండా నౌకలు, అందులో ఒక సూపర్ ట్యాంకర్ కూడా ఉండగా హార్ముజ్ దాటే ప్రయత్నంలో ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. దీనివల్ల భారతీయ వాణిజ్య రూట్ల భద్రత, ఆయిల్ సరఫరా, రవాణా ప్రమాదంలో పడినట్లు స్పష్టమైంది. ఇది దేశానికి తీవ్రమైన జియో ఎకనామిక్ సమస్య. భారత్
భారత్కు ఇలాంటి పరిస్థితుల్లో 2 సవాళ్లు ఉన్నాయి. మొదటిది ఇంధన భద్రత, రెండవది దౌత్య స్వతంత్రత. ఒకవైపు ఇరాన్తో చారిత్రాత్మక సంబంధాలు, మరోవైపు అమెరికా ఒత్తిడి. ఈ రెండింటి మధ్య సమతుల్యం దొరకటం అంత సులభం కాదు. అందుకే హార్మోజ్లో ప్రతి ఉద్రిక్తత భారత్కు నేరుగా తాకుతోంది. ఇక భారత్ సొంత ఇంధన విధానంపై కూడా ఈ సంఘటనలు ప్రశ్నలు వేస్తున్నాయి. ఎక్కడి నుంచి చమురు కొనాలి, ఎలాంటి శిక్షలు ఎదురవుతాయి, ఎవరి అనుమతి అవసరం, ఎవరి మీద ఆధారపడకూడదు, ఇవన్నీ వ్యూహాత్మక ప్రశ్నలు. భారత్ వంటి పెద్ద దేశానికి దీర్ఘకాలంలో స్వతంత్ర ఇంధన భద్రత అత్యవసరం. ఈ యుద్ధం కేవలం 3 దేశాల మధ్య సైనిక పోరాటం మాత్రమే కాదు. ఇది అణు ప్రమాదం, నౌకాశ్రయాల నియంత్రణ, గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు, శరణార్థుల ప్రవాహం మరియు అంతర్జాతీయ చట్టాల మధ్య జరిగిన సంక్లిష్ట పరీక్ష. అందుకే ప్రపంచ దేశాలు దీన్ని కేవలం మధ్యప్రాచ్య సమస్యగా చూడలేకపోతున్నాయి. ప్రతిరోజు కొత్త డెడ్ లైన్, కొత్త దాడి, కొత్త సీజ్ ఫైర్, కొత్త బ్లాకేడ్, కొత్త ప్రకటన, ఇవన్నీ ఒక పెద్ద రాజకీయ నాటకంలా కనిపించినా దాని మధ్యలో నిజమైన ప్రజలు ఉన్నారు. తమ ఇళ్లను కోల్పోయిన పిల్లలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాలు, భవిష్యత్తు ఏంటో తెలియని యువత, వీళ్లే ఈ యుద్ధం నిజమైన ముఖం. ఏప్రిల్ నాటి పరిస్థితి ప్రకారం 2 వారాల తాత్కాలిక సీజ్ ఫైర్ ముగిసింది. మరోవైపు సీజ్ ఫైర్ ను ట్రంప్ పొడిగించాడు. ఇప్పటికైనా ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందా? అమెరికా నిజంగా బ్లాకేడ్ వెనక్కి తీసుకుంటుందా? ఇరాన్ అణు కార్యక్రమంపై ఏదైనా రాజీ వస్తుందా? ఇవన్నీ ఇంకా అనిశ్చితంగానే ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఈ యుద్ధం కేవలం ఆయుధాల యుద్ధం కాదు. ఇది భవిష్యత్తుపై పోరు, ఇంధనంపై పోరు, సమాచారంపై పోరు, అంతర్జాతీయ నిబంధనలపై పోరు. చివరికి ఇది మానవ జీవితాన్ని ఎంత తక్కువగా చూడగలమో పరీక్షించే పోరు. ప్రపంచం ఇప్పుడు ఒకే ఆశతో ఎదురు చూస్తోంది, సీజ్ ఫైర్ శాశ్వతంగా ఉండాలని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.